హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. మనం ఇవాళ ఎన్ఐసియు అంటే ఏంటి, దాంట్లో ఎటువంటి పిల్లల్ని మనం మటుకి పెడతాము, ఎటువంటి మటుకి కేర్ ఇస్తాము, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎన్ఐసియు అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇది ఒక స్పెషలైజ్డ్ ఇంటెన్సివ్ కేర్ అన్నమాట. అంటే ఎక్కడైతే అప్పుడే పుట్టిన పిల్లలు, అంటే 28 days కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్ని ఇక్కడ మనం ఉంచుతాము. అండ్ వీళ్ళకి అంటే ఇందులో ఎక్కువగా ఉంచేది ఎవరినంటే ప్రీమెచ్యూర్ బేబీస్ని ఉంచుతాం. అంటే తక్కువ మంత్స్లో పుట్టిన పిల్లల్ని, తక్కువ వెయిట్తో పుట్టిన పిల్లల్ని. ఇంకా వాళ్ళకి వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బ్రీదింగ్ ప్రాబ్లం కానీ, కార్డియాక్ ప్రాబ్లం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, జాండీస్ కానీ, ఇట్లాగేమైనా ఉన్నట్లయితే వాళ్ళని మనం అక్కడ ఉంచి మనం మటుకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎన్ఐసియులో ఎలా ఉంటుంది అంటే దాంట్లో వాళ్ళకి స్పెషల్గా ఒక టెంపరేచర్ మెయింటెనెన్స్ గురించి మనం దాంట్లో ఈ న్యూబార్న్స్కి అవసరమైన బెడ్స్, అంటే వార్మర్స్, ఇంక్యుబేటర్స్ మనం అక్కడ ఉంచుతాం. దాంట్లో వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్ని మనం ఇలాంటి స్మాల్ అండ్ సిక్ బేబీస్కి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళ బాడీ టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇంకా స్లోగా వాళ్ళు ఒక నార్మల్ టెంపరేచర్కి బేర్ చేయడానికి వాళ్ళకి స్లోగా అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంటే ఇన్సైడ్ మటుకి మదర్స్ వూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు మటుకి హయ్యర్ టెంపరేచర్లో ఉంటారు. పుట్టిన వెంటనే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ బాడీ టెంపరేచర్ డ్రాప్ అయిపోవచ్చు అన్నమాట. సో అందువలన వాళ్ళకి వార్మర్స్, ఇంక్యుబేటర్స్ పెట్టి లో టెంపరేచర్ రాకుండా ఇవి మటుకి హెల్ప్ చేస్తాయి. స్లోగా కొన్ని డేస్ పోయాక ఇలాంటి పిల్లల్ని మనం నెమ్మదిగా ఈ ఇంక్యుబేటర్స్, వార్మర్స్ నుంచి బయటకు తీసి నార్మల్ టెంపరేచర్లోకి మనం మటుకి తీసుకొస్తుంటాం. సో ఇలాగా ఈ ఎన్ఐసియులో అంటే రకరకాలుగా చిన్న పిల్లలు వేరియస్ మటుకి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. అంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు, అంటే పుట్టినప్పుడు యూజువల్గా ఈ వెయిట్ అన్నది బేబీస్కి 2.5 నుంచి అబవ్ ఉంటుంది అన్నమాట. సో 2.5 కంటే తక్కువ ఉన్న పిల్లలు, ఎస్పెషలీ బిలో 1.5 kilos. ఇంకోటి యూజువల్గా 9 months పూర్తయ్యాక పిల్లలు మటుకి పుట్టాలి. సో దీన్నే మనం 37 weeks అంటాం. సో దానికంటే తక్కువ మంత్స్లో పుట్టిన పిల్లల్ని, ఎవరికైతే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే లంగ్స్ కానీ హార్ట్లో కానీ ఏమన్నా కానీ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మనం మటుకి ఆక్సిజన్, ఇంకోటి మనం సిపాప్ అని ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వెంటిలేషను, ఇట్లాంటివి ఇచ్చి మనం వాళ్ళకి ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం మటుకి ప్రయత్నిస్తాం. ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు మటుకి ఏడవరు. కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ మటుకి ట్రై ఉండదు, వాళ్ళకి మటుకి బ్రీదింగ్ ఉండదు. సో ఏ పిల్లలు అయితే పుట్టిన వెంటనే ఏడవరో అట్లాంటి పిల్లల్ని మనం బర్త్ యాస్ఫిక్సియా అంటాం అన్నమాట. సో ఇలాగా బర్త్ యాస్ఫిక్సియా ఉన్న పిల్లలకి వాళ్ళకి అప్పుడప్పుడు బ్రెయిన్లో వాప్ వస్తూ ఉంటుంది, ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి పిల్లలకి మనం స్పెషలైజ్డ్గా వాళ్ళకి మనం మటుకి కేర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి మనం మటుకి ఒక రకమైన కూలింగ్ డివైస్ ఉంటుంది. ఆ కూలింగ్ డివైస్లో పెట్టి వాళ్ళకి మనం ఒక 5-6 days మనం కానీ ట్రీట్మెంట్ ఇస్తే స్లోగా వాళ్ళు మటుకి ఇంప్రూవ్మెంట్ వస్తారు. థర్డ్ అంటే కొంతమంది పిల్లలకి బాగా మటుకి ఎల్లోగా మటుకి అయిపోతూ ఉంటారు. అదే మనం మటుకి జాండీస్ అంటాము. అంటే బ్లడ్ గ్రూప్స్ సరిగా మటుకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే వేరే రీజన్స్ వల్ల కానీ వాళ్ళకి హై జాండీస్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి పిల్లలకి మనం ఫోటోథెరపీ అని మనం ఈ ఎన్ఐసియులో మనం ఇస్తూ ఉంటాము. అండ్ కొంతమంది పిల్లలకి చాలా హై జాండీస్ కానీ వచ్చింది అంటే మనం వాళ్ళ బ్లడ్ అంతా మటుకి ఎక్స్చేంజ్ చేయవలసిన మటుకి
అవసరం కూడా ఉంటుంది. థర్డ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని అలా వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆ పిల్లలు కొంతమంది సిక్ అయిపోతూ ఉంటారు అండ్ వాళ్ళకి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి పిల్లల్ని మనం అక్కడ మటుకి హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి కొద్దిగా గ్లూకోజ్ ఇలాంటివన్నీ ఇచ్చి మనం అటువంటి మటుకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మనం మటుకి కాపాడవచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే వాళ్ళు ఇమీడియట్గా పుట్టిన వెంటనే కొద్దిగా పేగులో కానీ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ లంగ్స్లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ బ్రెయిన్లో ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇలాంటి న్యూబార్న్స్కి మనం మటుకి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు ఎన్ఐసియులో ఇట్లాంటి పిల్లల్ని పెట్టి మనం ఇమీడియట్గా ఎటువంటి సర్జరీ అవసరమో అది చేసి వాళ్ళని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో ఇలాగా ఎన్ఐసియు అన్నది చిన్న బేబీస్కి, అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మటుకి దీంట్లో మటుకి హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మాట. సో వాటి వల్ల కొంతమంది పిల్లలకి బాగా మటుకి యూస్ఫుల్ ఉంటుంది అండ్ దీనివల్ల మనకి చాలా మటుకి అడ్వాంటేజెస్ ఉంటాయి. పిల్లలు మటుకి ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు మటుకి ఏడవడానికి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆకలికి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడన్నా మటుకి అన్కంఫర్టబుల్గా ఉన్నా, అంటే డిస్కంఫర్ట్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు మటుకి ఏడుస్తారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వాళ్ళు బాగా టైర్ అయిపోతే, అంటే అలసిపోతే వాళ్ళు మటుకి ఏడుస్తారు. ఇంకోటి వాళ్ళు అటెన్షన్కి కూడా ఏడుస్తారు. సో అటెన్షన్ అంటే మనం వాళ్ళతో మనం మటుకి మాట్లాడకపోతే వాళ్ళు అటెన్షన్ గురించి